వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. మాలల ఆత్మీయ కలయిక. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోనున్న గ్రామం చిన్నకంచి మామిడి తోటనందు వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో మాల యువత ఆంధ్రప్రదేశ్ మాలల ఆత్మీయ సమ్మేళనం 3వ సంవత్సరం గాను ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు XIRS ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్సీ మాలలను సొసైటీలో ఎదుగుదల లేకుండా చేస్తున్నారు అన్నారు. హర్షకుమార్ మాట్లాడుతూ మన మాలల్లో ఐక్యత లోపం ఉండటం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా మనకు రావాల్సిన ఎస్సీ నిధులు కానీ, మన విద్యార్థులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, ఎలవెన్స్లు కానీ రాకుండా ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయని, దీనికి మాలలు అందరూ ఐక్యతగా ఉండి పోరాటం చేయాలని బోధించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ, విసన్నపేట, నూజువీడు, తోటవల్లూరు, వినుకొండ, నర్సారావుపేట, అనంతపురం నుండి మాల మహానాడు నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి చందా కిరణ్ తేజ, సంగీత సురేష్, నేతల నాని, దార్ల వినోద్ కుమార్, దామాల కిషోర్, బొంతు విజయ్, గుమ్మడి అన్వేష్, తోట రాజేష్ ఆర్గనైజింగ్ చేశారు. అంబేద్కర్ జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల. మన మధ్యకు రావటం మనందరికి ఆనందదాయకం. జై భీమ్, జై భీమ్, స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీ కూడా మాలల సమస్యలను పట్టించుకునే స్థితిలో లేదు. అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతుగా పలికాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా. కానీ వర్గీకరణ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం, న్యాయ విరుద్ధం, చట్ట విరుద్ధం, సామాజిక విరుద్ధం అని చెప్పి మనం గొంతు చించుకుని అరుస్తూ డిసెంబర్ 15న పెద్ద 4-5 లక్షల మందితో చేసినటువంటి మీటింగే దానికి నిదర్శనం. వీళ్ళ అన్నగారు విప్లవ్ ప్రసాద్ అని ఉండేవారు. ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ చేశారు, ప్రిన్సిపల్స్ కూడా చేశారు. ప్రిన్సిపల్ సైన్స్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ, బాగా ప్రొఫెసర్, లెక్టర్ కూడా చేశారు. భలే అద్భుతమైన మనిషి. ఎంత అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్రొఫెసర్, చాలా కోఆపరేట్ చేస్తూ ఉండేవాడు. ఆయన నన్ను ఎంత ఎంకరేజ్ చేసేవారంటే ఆయన చాలా. సుమారు 3 లక్షల మంది ఎన్రోల్మెంట్స్ పెరిగి అత్యద్భుతంగా విద్యా వ్యవస్థ పటిష్టపడుతున్నటువంటి టైంలో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసేశారు. నాడు నేడు ఎంత ఎంత సత్సంకల్పంతో చేసినటువంటి పని. యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళనందరినీ, మన ఎవరో ఒక జూనియర్ లెక్చరర్ మాట్లాడుతూ చెప్తున్నాడు, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్, ఎంత భయంకరంగా. మాలజాతి చరిత్ర మాత్రం పరపేరని పారాయణలాగా ఉంది ప్రస్తుతం. అవునా? మనం ఈ రోజుకి రాష్ట్రంలో 15% అత్యధిక జనాభా కలిగి ఉండి, ఈ రాష్ట్రంలో మన తర్వాతే కాపులు, ఏ కులమైనా కానీ మన తర్వాతే ఉన్నప్పటికీ కూడా ఈరోజు చైతన్యం ఉండి, విద్యావంతులుండి కూడా మరి ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలి. నేను రాంగల్ని లోకారంగా మా దళిత యువతుల తరఫున వారిని ఇంకా గట్టి కొట్టాలి సార్కి. ఇంకా జై భీమ్, జై భీమ్.